నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి సాయశక్తులా కృషి చేశారు. ఆ అంకిత భావానికి ప్రజలు ఆశీర్వదించారు. రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నారు. కేసీఆర్ అభిమానాన్నే కాదు, వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రభుత్వ పథకాలే కాకుండా రైతులకు అండగా నిలబడడంలో నిరంజన్ రెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉంటారు. అందుకే దేశంలో అత్యధిక శాతం పంటలు ఉత్పత్తి చేయడంలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా పంట పండించడానికి, అమ్ముకోవడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో తెరాస ప్రభుత్వం తీసుకున్న చొరవ దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని చెప్పొచ్చు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చి రైతుల విజయాల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందడమంటే తెలంగాణ రైతులు సాధించిన అద్భుత విజయమని చెప్పక తప్పదు. ఈ దిగ్విజయం వెనక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఉన్నారు. గౌరవనీయులైన మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి గ్రేట్ ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరిస్తోంది జేఎంజీ మరియు హాద్యాస్ మీడియా.